అటెండెన్స్. నువ్వు దేవుని సంఘానికి, నీ దేవుడిచ్చిన సంఘంలో ఎట్లుంది నీ యొక్క ఏమంటారు అటెండెన్స్ అంటే తెలుగులో హాజరు కావడం కదా. నీ హాజరు కావడము అప్పుడప్పుడా ఎప్పుడెప్పుడోనా కదా, ఎట్లుంది అది. సో రావడం, ఈ రెండే విషయాలలోనే మనం ఎవరినన్నా తీర్పు తీర్చవచ్చు ఒక విధంగా. ఆ మాట మాడాలని తీర్పు, పెద్ద తీర్పు కాదు. అరే బ్రదర్ ఆయన ప్రతి వారు డీకన్స్ అనేవారైతే ఆ స్థాయి ఆ పదవిని మనం ఈయన అభిషేకించాల్సి వస్తే వాళ్ళు ఖచ్చితంగా అటెండెన్స్ ఉండాలా, రావడము ఉండాలా, ఇవ్వడం ఉండాలా కదా. ఈ రెండిట్లో నమ్మకంగా ఉన్నవారే నెక్స్ట్ స్టెప్ అనేదానికి వెళ్ళొచ్చు. ఈ రెండిట్లలో పట్టుబడిపోతారు. అక్కడ నువ్వు దేవుడికి ఇచ్చిన దాంట్లో ఇస్తలేవు అనుకో, అది అపనమ్మకమైన చెడ్డ దాసుడు అని వస్తుంది కదా. సో అదొకటి. తర్వాత ఆ బాధ్యత, నీకు ఏ బాధ్యత ఇవ్వబడిందో అది నువ్వు పాటపాడడం ఇందాక విశ్వాస సహితం ఉంది కదా. ప్రేమ, సంతోష, ఆనందము, ఐక్యత, ఇవన్నీ క్రీస్తు మనస్సు కలిగి కదా, దీన మనస్సు కలిగి. కొంచెం ఆ దీనత్వం పోతుంది. ఎవరన్నా 2-3 సార్లు అడగానే కోపం వచ్చేస్తారు కదా. ఈ కోపం వచ్చిందంటే ఏం పోయినట్టు? దీనత్వం పోయింది. సో నువ్వు దేవుని సేవ చేస్తున్నావు కదా, ఆ దీనత్వము, ఆ సాత్వికము, అవన్నీ ఆ లక్షణాలు లేకుంటే చేయకపోవడం మంచిది, చేయకుంటే మంచిది కదా. సో నువ్వు కోప్పడినా ఏం చేయదు, కోపపడడు కానీ పాపం చేయకూడదు. సో అదేంటో నేర్చుకోవాలి. ఎట్లా మరి ఆ బ్యాలెన్స్. కొంచెం కోపడాల్సి వస్తుంది కదా. పిల్లడు వాడు ఇందాక నేను కోపడ్డా, జాస్ పడుతాను, ఎంత వస్తున్నావు నువ్వు చర్చిలో మీటింగ్ అవుతుంటే అన్న, తప్పేం లేదు ఆ కోపపడి కదా. ఎవరు ఏదో బాగా చేస్తున్నాను కోపడచ్చు, కానీ పాపం చేయొద్దు మనం. సో కోపపడడం అని ఆవేశం కాదు, కానీ బాధ్యతలు సంఘంలో. సరే మళ్ళీ మనం చెప్పబడింది ఇందాక సిద్ధాంతపూర్వకమైన లోతు. ఒక వ్యక్తి వచ్చి నీకు పెద్ద సిద్ధాంతం, ఇదే సున్నతి సంగతి అడిగింది అనుకోండి, లేకుంటే బాప్తిసం. ఇప్పుడు పాత నిబంధనలో సున్నతి, కొత్త నిబంధనలో కొంతమంది ఏం చేస్తారు, బాప్తిసం పొందుతూనే పరలోకం పోతారు. నాకు ఒక అయ్యగారు కలిసిండు రామాయణపేటం కాడ. నేను లిఫ్ట్ ఇచ్చిన గౌనయ్య, ఆయన బయట ఉన్నాడు కాబట్టి గౌన్ మడుచుకొని ఎంత బ్యాగ్ పెట్టుకున్నాడు. నేను ఆయన లిఫ్ట్ పెడితే ఎక్కించిన మంచి చేప దొరికిండ్రు, పెద్ద చేప అనుకుని ఎక్కించుకున్నాను. అయితే ఆ నుంచి ఇంకా నేను మెదక్ పోతా ఉంటాను, పులిమామిడి నుంచి పోతుంటే ఎక్కినాక అన్నారం బ్యాచ్. ఇగో మా అన్నారు వాళ్ళు అవపడట్లేదు. అంకుల్ అనుకుంటే ఫోటో తీసాను. అమ్మో అయ్యో అదే చూపిద్దాం. ఎవరు 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 అడుగు